أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وقال الذي آمن يا قوم اتبعون أهدكم سبيل الرشاد మరియు విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను. يا قوم إنما هذه الحياة الدنيا متاع وإن الآخرة هي دار القرار. నా జాతి ప్రజలారా, నిశ్చయంగా ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనదే, మరియు నిశ్చయంగా పరలోకమే శాశ్వతమైన నివాస స్థలము. من عمل سيئة فلا يجزى إلا مثلها ومن عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون الجنة يرزقون فيها بغير حساب. దుష్కార్యాలు చేసిన వానికి వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా లేదా స్త్రీ అయినా, అతడు ఆమె విశ్వాసి అయితే అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ. మరియు నా జాతి ప్రజలారా, ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను, మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు. تدعونني لأكفر بالله وأشرك به ما ليس لي به علم وأنا أدعوكم إلى العزيز الغفار. మీరు నన్ను అల్లాహ్ను తిరస్కరించి ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానం లేదో వారిని ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు, మరియు నేనేమో మిమ్మల్ని సర్వశక్తిమంతుని క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను. لا جرم أن ما تدعونني إليه ليس له دعوة في الدنيا ولا في الآخرة وأن مردنا إلى الله وأن المسرفين هم أصحاب النار. నిస్సందేహంగా వాస్తవానికి మీరు దేని వైపునకైతే ప్రార్థించటానికి నన్ను పిలుస్తున్నారో దానికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ ప్రార్థనార్హత లేదు. మరియు నిశ్చయంగా మనందరి మరలింపు అల్లాహ్ వైపునకే, మరియు నిశ్చయంగా మితిమీరి ప్రవర్తించే వారే నరకాగ్నివాసులవుతారు. فستذكرون ما أقول لكم وأفوض أمري إلى الله إن الله بصير بالعباد. కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహకు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.